ఎలాంటి ప్రణాళికలు అంచనాలు లేకుండా కేవలం డబ్బు దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టిందన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ. హైదరాబాద్ బర్కత్పురాలోని బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు రాణి రుద్రమ. సబర్మతి ప్రాజెక్టుకు 22,000 కోట్లు, నమోగంగ ప్రాజెక్టుకు 44,000 కోట్లతో అభివృద్ధి చేస్తే మూసీ నది ప్రక్షాళనకు 150,000 కోట్ల ఖర్చు ఎందుకో ప్రజలకు వివరించాలన్నారు. 16న సాయంత్రం 4 గంటల నుంచి 17న ఉదయం 9 గంటల వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నేతలు బస చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సవాళ్లు, అవహేళన మాటలు మాట్లాడడం జరుగుతోంది. వారు గతంలో ఒక మాట అన్నారు, భారతీయ జనతా పార్టీ అడ్డం పడుతోంది మూసీకి, మూసీ సుందరీకరణ చెయ్యొద్దా, మూసీ పునరుజ్జీవనం చెయ్యొద్దా అన్నారు. మేమేం మూసీ సుందరీకరణకు అడ్డం పడట్లే, మేము చెయ్యమనే చెప్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 20 సంవత్సరాల కిందనే గుజరాత్ లో సబర్మతి నదిని 2,200 కోట్ల రూపాయలతోటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్షాళన చేసినారు. కానీ మీరు ప్రణాళిక లేకుండా, అంచనాలు లేకుండా, కేవలము డబ్బు దోపిడీ కోసం మీ ఇష్టం వచ్చిన బడ్జెట్ చెప్పి చిత్తశుద్ధి లేకుండా చేస్తున్నారు. కాబట్టికనే ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ఇవాళ మీరు 1,50,000 కోట్లని చెప్తున్నారు. 97 నగరాల్లో విస్తరించి ఉన్నటువంటి నమామి గంగే ప్రాజెక్టు చేయడానికే 44,000 కోట్ల రూపాయలైతే ఒక్క హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మూసీని శుద్ధి చేయడం కోసము 1,50,000 కోట్ల రూపాయలు ఎట్లయితాయో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మరి ఈ నెంబర్ అనేటువంటిది దేనికోసం పెట్టినారు? మీరు మూసీ ప్రక్షాళన చేయదలుచుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఉపాధి కల్పించండి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు కోల్పోతున్నటువంటి ఇండ్లకు బదులుగా అంతే సొమ్మును వాళ్ళకి చెల్లించండి. మీరు ఒక 4-5 రోజుల కింద నల్గొండలో ఒక మాట చెప్పిండ్రు, నేను బరాబర్ ఇండ్లు కూలగొడతా, ఎవడొచ్చి పండుకుంటారో పండుకోండి, ఎవడొస్తారో రండిరా, బుల్డోజర్లు మీ మీదకి వెళ్ళి ఎక్కిపిచ్చి తొక్కిపిస్తా అన్నారు. మేము రేపు 16వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటల నుంచి 17వ తారీఖు నాడు ఉదయం 9 గంటల వరకు బరాబర్ మూసీ పరివాహక ప్రాంతంలో 22 చోట్ల మా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరము కూడా పోయి బాధితుల ఇళ్లలోనే ఉంటున్నాము, ఇండ్ల కాడనే ఉంటున్నాము. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు బుల్డోజర్లు పట్టుకొని రండి. మీరు మా మీదకి వెళ్ళి తొక్కిపిచ్చి ఇండ్లు కూడా కొడతా అన్నారు కదా, మీరు ఎన్ని బుల్డోజర్లు పట్టుకొస్తారో పట్టుకరండి, ఎట్లా తొక్కిపిస్తారో తొక్కిపియండి. వచ్చి ఒక్కరోజు ఉంటారా భారతీయ జనతా పార్టీ నాయకులు అని మాట్లాడారు కదా, మేము పోయి ఉంటున్నాం, రండి మీరు.